ఆధ్వర్యంలో మన మల్లేష్ గురువు గారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి కార్యక్రమంలో కూడా మేమందరము ఇక్కడికి వచ్చి మీ అందరి యొక్క కార్యక్రమాన్ని చూసి చాలా ఆనందిస్తూ ఉంటాం. అదేవిధంగా 3 గంటలకి పల్లకి కార్యక్రమంతో స్టార్ట్ చేసి దాదాపుగా 7:30-8 గంటల సమయానికి ముగుస్తూ ఉంటాయి. పిల్లలు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఏదైతే మన భగవద్గీత జయంతి సంబరాలలో భాగంగా భగవద్గీతను చదవడం, ఈ భగవద్గీత నుంచి ఏదైతే మన పెద్దవాళ్ళు మనకి చెప్పే విధంగా ఇప్పుడు భగవద్గీత అంటే ఏదో తెలియని విధంగా మన పిల్లలు ఉన్నారు. కానీ ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న మల్లేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నా పక్కన ఉన్న మన బాలకృష్ణ అన్న గారికి కూడా ఈరోజు దాదాపుగా 3 గంటల నుంచి అన్నగారు కూడా ఇక్కడ ఉండి ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది. ఏదైతే ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా చాలా మంచిగా చేసుకుంటూ ఈ యొక్క ముఖ్య ఉద్దేశం భగవద్గీత యొక్క సారు వాటిలో నుంచి మంచి అలవాట్లని మంచి కార్యక్రమాల ద్వారా తెలిసే విధంగా తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మల్లేష్ గారికి, అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులు దాదాపుగా ఈ వృత్తిని ఎన్నుకొని ఉన్న 2 కొడుకులు కూడా ఇదే